వా ఏమన్నా మంచి ప్రొఫెషన్, నా ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకుంటున్నాను అలా. అంటే ఏ సాధన కోసమైనా చాలా ఎక్కువ టైం ఇస్తూ ఉంటాం కదా, వీణ కోసం చాలా ఎక్కువ టైం ఇవ్వాల్సి ఉంటుంది, దట్టు ఫింగర్ మీద స్టెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ఇంత కష్టపడి నేర్చుకున్న తర్వాత ఈ కళకి నిజంగా అంత వాల్యూ లేదు అనిపించినప్పుడు ఎందుకు నేర్పించుకున్నానా, బ్యాడ్ టైమ్స్ కానీ లేకపోతే రీగ్రెట్ అయిన ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయి? సీరియస్లీ అలాగే అనుకున్నానండి. ఎన్నేళ్ళు అసలు ఎంత ఇప్పుడంటే పిల్లలకి లగ్జరీసు. నేను ఆ వీణ నేర్చుకోవడానికి ఆ చిన్న చిన్న కాళ్ళు వేసుకుని పావు గంట పట్టేది నడవడానికి, పావు గంట రావడానికి. ఆ అబ్బా ఎప్పుడు వస్తుందిరా ఈ కోట, వాళ్ళది కోట అనమాట బండార్లంకలో. పిచ్చుక సీతామహాలక్ష్మి గారు నా మొదటి గురువు, ఆవిడ నా దేవత. సో అసలు వీణ వాయించడం నాకు కష్టమే కాదు, అక్కడికి వెళ్ళిపోయి 2 నిమిషాలు వాయించేసేదాన్ని. ఆ నడక ఉండేది చూసారా. ఆ తర్వాత రాజమండ్రికి షిఫ్ట్ అయిన తర్వాత అయ్యగారు సత్యప్రసాద్ గారు, రాజమండ్రి వాళ్ళకి తెలుస్తుంది, ఇన్నిస్పేట నుంచి దానివైపేటకి సైకిల్ మీదే ఆ మధ్యలో ఆ గడ్డెక్కి అది నేర్చుకుని వచ్చి ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. అంత కష్టపడిన వీణకి ఇప్పుడు ఆదరణ లేదు అంటే మా ఆయన దగ్గర అదే అంత బాధపడితే మా ఆయన ఇచ్చిన సలహా అది. ఎవరు వదిలేమన్నారు? అఫ్కోర్స్ ఆ ముందు ఇయర్ నుంచే చెప్పారు, నీకు నెక్స్ట్ ఇయర్ నుంచి నువ్వు యాంకరింగ్లో ఉండవు, నువ్వు ఎలాగో వీణలో. ఏమైనా ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలన్న సామెత లాగా భారతదేశం కల్చర్లో వీణకున్న ప్రాధాన్యత నిజంగానే ఈ రోజులలో చిన్న సినిమా రిలీజ్ అయితే ప్రమోషన్స్ కోసం పెద్ద పెద్ద హీరోల దగ్గరికి పోతూ ఉంటారు. ఈరోజు వీణ అనగానే 2 రాష్ట్రాలు అయితే షేక్ అయిపోయినాయి, దానికి శ్రీవాణి అనే పేరు ఇంకా మారుమోగిపోతుంది. బట్ నిజానికి అంబానీ లాంటి ఫ్యామిలీకి పోయిన తర్వాత ఇంకేముంటుంది ప్రమోషన్స్ కోసం. నిజంగా ఒక మనిషికి గుర్తింపు కావాలి అన్నప్పుడు ఎలా మేడం, ఎలా సాధ్యమైంది అసలు? అసలు నాకు అంబానీ ఫ్యామిలీలో వాయించడం అనేది గొప్ప అనిపించట్లేదు, కానీ నీతా అంబానీ గారు నా వీడియో చూసి నా అటైరు, నా వీణ అలాగే కావాలి అని, వాళ్ళకి మన వీడియోలు చూడాల్సి ఒక రేంజ్ వాళ్ళది అంతేముంటుంది. ఆ ఈవెంట్ మేనేజర్ చెప్తుంటే నేను షాక్ అయ్యాను. ఏంటి నిజంగానే చూసాను? లేదు మేడం, ఇది మీరు ఇలా రావాలి, మేడం ఇది చెప్పారు, ఇలా ఈ వీణ కావాలి, ఆ కాస్ట్యూమ్ ఆవిడ చెప్పినట్లే. సో కొన్ని అనివార్య కారణాల వల్ల 8th రోజు వాళ్ళ ఇంట్లో జరగాల్సిన నా క్లాసికల్ కాన్సర్ట్ 12th రోజుకి కమర్షియల్గా మారిపోయింది. అప్పుడు చెప్పాను, దీనికి మడిచారు బాగోదు, నేను శారీ కట్టుకుంటాను, శారీ తీసుకెళ్తే శారీ కూడా ఆవిడ చూసి ఇది ఓకే అని ఆవిడ చెప్పి అంత అది నాకు బాగా నచ్చింది. నా కోసం వేసిన స్టేజ్ నేను మీకు వీడియోలో పెట్టాను కదా, మేబీ వాళ్ళు డిలీట్ చేసేమంటే వీడియో డిలీట్ చేసేయాలి తెలియదు, కానీ మీరు అందరూ చూసుంటారు కదా, ఎంత చక్కగా డెకరేట్ చేసి ఎవరి ముందు వాయించాను తెలుసా మీకు? దాంట్లో హాల్స్ వైజ్ ఉన్నాయి, డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, ఇక బారాతులు ఉన్నాయి. నా పర్ఫార్మెన్స్ ఎవరు పెట్టారంటే ఓన్లీ రాధికా మర్చెంట్ ఫ్యామిలీ, ముఖేష్ అంబానీ గారి ఫ్యామిలీ. హార్డ్లీ 50-60 మందే ఉంటారు అక్కడ హై టీ టైంలో. సో ఫస్ట్ 2 సాంగ్స్ అయ్యాక మెల్లిగా వస్తున్నారు, తర్వాత మొత్తం అక్కడ అందరూ నిండిపోయారు. నా షేప్ ఆఫ్ యూ పాటని వన్ ఆఫ్ రాధికాస్ కజిన్ ఎవరో తెలియదు, ఆయన 2వ సారి అడిగి మరీ పంపించుకున్నారు, అది ఆయన ఫేవరెట్ అంట. సో అంత రెస్పెక్ట్ ఇచ్చి చాలా చక్కగా చూసుకుని పంపించినందుకు, నాకు అంత విలువ, ఒక ఆర్టిస్ట్గా అంత విలువ ఇచ్చినందుకు అది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. బట్ మేము టెన్షన్ పడ్డది ఏంటంటే అంబానీ ఫ్యామిలీలోకి పోయి వీణ వాయించిన తర్వాత అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతారేమో అనుకున్నా, అవుతూనే ఒక పక్క అక్కడికి చేసినందుకు నాకేం లేదని చాలా సింపుల్గా చెప్పారు. చూడండి, అంటే మీ లైఫ్లో అందరూ మనుషులు సమానం అన్నంత గట్స్ ఉండే కదా. ఐఎమ్ సో హ్యాపీ. ఆబ్వియస్లీ అండి, అంటే నా గురించి తెలిసిన వాళ్ళు, ఇప్పుడు నేను మీతో అలాగే మాట్లాడతాను, అంబానీ గారు వస్తే ఆయనతో అలాగే మాట్లాడతాను. నా ఫ్రెండ్స్ ఎవరంటే ఇక్కడ కింద వీళ్ళు ఉంటారు కదా హౌస్ కీపింగ్, వాళ్ళందరితో కూర్చొని టీ తాగుతూ మాట్లాడతాను. నాకు ఒకళ్ళ నుంచి ఏమి నేను ఎక్స్పెక్ట్ చేయను, నాకు 7 కొండల వాడు అన్ని ఇచ్చేసాడు. సూపర్ అండి. నేను ఎవరి దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయనప్పుడు వంగి దండాలు పెట్టడాలు, ఆ పొలైట్నెస్లు అవి నాకు అవసరం లేదు. నేను అలా ఉన్నా మా ఆయనకి నచ్చదు, నువ్వు ఎప్పుడు అలా ఉండాలి అంటారు. సూపర్ అండి. యాక్చువల్లీ తెలుగు వాళ్ళు అనిపించారు, ఎందుకంటే చాలా మీడియా ఛానల్స్ రాస్తున్నప్పుడు అంబానీ ఫ్యామిలీలో అవకాశం కొట్టేసింది అంటే అదేదో పెద్ద అచీవ్మెంట్ అనుకున్నారు, కానీ బట్ ఇది మీరు పోతున్న క్రమంలో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ జర్నీ. దానికి పెద్ద అచీవ్మెంట్ అదే లాస్ట్ అనేసరికి కాదనిపించారు. దానికి నేను ఒక తెలుగువాడిగా నేను గర్వపడుతున్నా యాక్చువల్లీ. అంటే ఎక్స్పెషల్లీ మీ యాటిట్యూడ్ నాకు చాలా నచ్చింది. మేడం, తెలుగు సినిమాలు ఈ రోజుల్లో నిజంగా ఒక కల్కి కానీ లేకపోతే ఒక బాహుబలి కానీ ఇలాంటి రోజుల్లో తెలుగు వాళ్ళ సత్తా ప్రపంచం అంతా చాటుతా ఉంది. ప్రపంచానికి గుర్తింపు తెచ్చిన అంబానీ ఫ్యామిలీస్ కూడా హార్డ్ వర్క్ కూడా ఒక పెద్దదే కదండి. జీవితంలో ఎదగాలి అన్నప్పుడు ఎన్ని కష్టాలు దాటుండారు వాళ్ళు కూడా. అలాంటి ఫ్యామిలీలోకి పోయి వీణ మీరు వాయించారు. సో తెలుగు వాళ్ళు ప్రతి చోట ఉన్నాము అని చూపిస్తుంది. వాళ్ళది బాలీవుడ్ కల్చరే కావచ్చు, కానీ తెలుగులో మంచి కల్చర్ అది వీణ. అది అలా వెళ్ళటం అనేది ఎలా అనిపించింది మీకు? ఆబ్వియస్లీ, ఎందుకంటే నేను వీణ అనేది ఓన్లీ సినిమా పాటలు వాయించేస్తేనే జనాల్లోకి వెళ్ళదండి.
మన అటైరు, దానికోసం నేను గ్రూమింగ్, దానికోసం నేను కొంచెం మీడియా మీద ఉండే నాలెడ్జ్ని చూపించడము, అది జనాల్లోకి ఎలా వెళ్తుంది చూసుకోవటము, ట్రెడిషన్ లాగా ప్రజెంట్ చేయడానికి నన్ను నేను మోల్డ్ చేసుకున్నాను. హాఫ్ శారీస్ నేను 2015 నుంచి స్టార్ట్ చేసి అలా ట్రెడిషనల్గా వీణ పట్టుకొని అప్పటి కాలం రోజులు నాదంతా మీకు అలాగే ఉంటుంది కదా, మీరు చూస్తూనే ఉంటారు. ముందు నుంచి చెప్పలేదు కానీ లాస్ట్ మినిట్లో సర్ప్రైజ్ ఇచ్చేసారు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఒక చిన్న వీడియోతో. అంటే అప్పటి వరకు వాళ్ళు ప్రోటోకాల్ చెప్పొద్దన్నారు. ఓకే. సో అందుకని నేను రివీల్ చేయలేదు. కానీ యాజ్ అన్ ఆర్టిస్ట్ వాళ్ళు అంత మర్యాద ఇచ్చి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నేను రిప్రజెంట్ చేస్తున్నాను. ఎందుకంటే అంబానీ ఫ్యామిలీ అంటే నాట్ ఏ జోక్, సీరియస్గా ఇప్పుడు మీడియా చూస్తే ఇక దప్ప ఏం రావట్లేదు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళానంటే గర్వమే ఆబ్వియస్లీ. మరి చెప్పుకోకపోతే ఎలాగా? చెప్పాలి కదా. నా మెయిన్ గోల్ ఏంటి, వీణని ఇక్కడ అంబానీ గొప్ప కాదు, మీ కళ గొప్పది అనిపించారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వీణ గొప్ప. సో వీణ ఇన్స్ట్రుమెంట్స్, మన ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ గొప్ప. నేర్చుకుంటే ప్రపంచంలో ఇంకా ఎన్నో హైట్స్ చూడొచ్చు.